తిరుమలలో నిన్న తెల్లవారుజామున కిడ్నాప్ అయిన చిన్నారి చెన్నకేశవుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. కిడ్నాప్ అయి 30 గంటలైన బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. మరోవైపు బాలుడి ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చిన్నారి చెన్నకేశవుల కిడ్నాప్ అయి పూర్తి అప్డేట్స్ ఏంటి? సంతోష్, నిన్న ఉదయం 6 గంటలకు కిడ్నాప్ గురైనటువంటి చిన్నారి చెన్నకేశవుల ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. దాదాపు 30 గంటలు కావస్తున్నప్పటికీ పోలీసులకు కనీసం క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 6 గంటలకి బాలుడు కిడ్నాప్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు 7 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అటు తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో నిందితులను పోలీసులు 9 గంటల సమయంలో గుర్తించడం, మరోవైపు 7 గంటల 30 నిమిషాలకి నిందితులు తిరుపతి ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్ద కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించడం, వారు అదే సమయంలో తిరుపతి పట్టణాన్ని కూడా వీడి వెళ్లి ఉంటారన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు. దీంతో ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించారు. నిన్న ఎస్పీ జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఈ కేసుకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తున్నాం అని చెప్తూ 10 ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. 3 డిఎస్పీలు, అదేవిధంగా 9 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలతో ఈ ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా 4 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టేలా కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి కూడా ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి కూడా 9 గంటల వరకు సంబంధించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వెళ్లినటువంటి బస్సు వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇవి ఏ ప్రాంతాలకు వెళ్ళాయన్న దిశగా కూడా పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. దీంతో చిన్నారికి సంబంధించి ఆచూకీని త్వరలోనే కనుగొంటామన్న ఆశాభావాన్ని కూడా అర్బన్ ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ చిన్నారి ఆచూకీ లభించేందుకు తమ వంతు సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సెల్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ను ఆధారంగా కూడా ట్రేస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి భావనలో దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం నుంచి ఉదయం 6 గంటల నుంచి కూడా వీరు నిందితులు వెళ్లినటువంటి ప్రదేశాల ద్వారా ట్రాకింగ్ ను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి సెల్ ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ అయితే ఈ నిందితులను సులభతరంగా కూడా గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు. ఆ దిశగానే విచారణ ముమ్మరం చేస్తున్నారు. సంతోష్, థ్యాంక్ యూ మోహన్. ఇక మిగతా వివరాలు చూస్తే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీలో పలు రైల్వే అభివృద్ధి పనులు, కొత్త రైళ్లను ప్రారంభించారు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు. కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు పాల్గొన్నారు. విజయవాడ హౌరా సూపర్ ఫాస్ట్ హంస్ఫర్ ఎక్స్ప్రెస్ తో పాటు తిరుపతి, జమ్మూ ధావి సూపర్ ఫాస్ట్ హంస్ఫర్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. అలాగే కడప, పన్లిమర్రి డెమో రైలును, కొత్త రైల్వే మార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. వాటితో పాటు 3 ఫేజ్ ఎలక్ట్రిక్ లోకో సిమ్యులేటర్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సెంటర్లను జాతికి అంకితం చేశారు. రైల్వే రైళ్లను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిలబడి తర్వాత ఎగరాల్సిందే. ఎయిర్పోర్ట్ ఆల్సో కెనాట్ బి కనెక్టెడ్ ఇన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎయిర్, ఇట్ హ్యాస్ టు కన్స్ట్రక్ట్ ఆన్ ల్యాండ్. సో దాంట్లో కూడా అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే కడప కానీ, లేకపోతే తిరుపతి కానీ, లేకపోతే అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని భూములు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంత స్థానికంగా విమర్శలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇది తొందరగా వేగవంతంగా సాధ్యమవుతుంది. చాలా సంతోషం నాకు. నేషనల్ యావరేజ్ of railway network density is 2.31 kilometers. Andhra Pradesh for 100 square kilometers 2.31. National average is 2.03. జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు పెరిగింది ఈ మధ్య కాలంలో. రెండవది, మన ఈ యొక్క పాపులేషన్ వైజ్ గా చూస్తే 7.5 కిలోమీటర్లు పర్ ల్యాక్ పాపులేషన్. దేశం మొత్తం మీద చూస్తే 5.52 ఉంది. దేశం 5.52 ఉంటే ఆంధ్రప్రదేశ్ 7.50 ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మరి కేంద్రం ఎలా ఆసక్తి చూపిస్తూ ఉంది, ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉందని. మొత్తం మీద 30 ప్రాజెక్టులు, న్యూ లైన్ కానీ, డబులింగ్ కానీ, మొత్తం అంతా 41,563 కోట్లు వివిధ దశల్లో ఆంధ్రప్రదేశ్ లో రైళ్ల యొక్క విస్తరణ కోసం ఉపయోగపడుతుంది. దీనివల్ల సుమారు 4,622 కిలోమీటర్లు ఏవైతే ఉందో ఇది సరాసరిన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవుతుంది. చాలా సంతోషం. ఇవన్నీ కూడా పూర్తయితే మనం ఇంకా కూడా రైల్వే వేగంగా వెళుతుంది. నేను ఎక్కువ సమయం తీసుకుని ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రధానమంత్రి దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఆయన మనందరికి పిలిపించాడు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ రైల్వేస్ విత్ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కడప జిల్లా పులివెందులలో పర్యటించిన ఆయన స్థానిక మహిళలను కలిశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని బడా సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు జగన్. 7 నెలలుగా జీతాలు, బిల్లులు ఇవ్వకపోగా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు న్యాయం జరిగేలా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు జగన్. ప్రభుత్వాన్ని నడిపే అర్హత టీఆర్ఎస్ కోల్పోయిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మియాపూర్ భూ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించిన పార్టీ నేతలు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే 72 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారని చెప్పారు. గవర్నర్ను కలిసి మియాపూర్ భూముల వ్యవహారంపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 3 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్ముని, వనరులని, భూములని, ఆస్తులని ఇతరులకు తాకట్టు పెట్టే విధంగా ముందుకు పోయిన విషయం మరి మిత్రులు మీరు కూడా అందరూ గమనిస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మేము గవర్నర్కి రిప్రజెంట్ చేసింది ఏంటంటే, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులు, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సన్నిహితులు ఇన్వాల్వ్ ఉన్నారు అనే కొన్ని అనుమానాలు, ఆధారాలు గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మియాపూర్లో సర్వే నెంబర్లు 100, 101, 20, 28లోని అత్యంత విలువైన 693 ఎకర్స్ భూమిని దక్కించుకునేందుకు కొందరు ప్లాన్ చేసుకున్నారు. ఈ భూమిని కొన్ని కంపెనీలు కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వంలో కొంతమంది పెద్ద మనుషులతో కుమ్మక్కై అది కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి మార్కెట్ విలువ 15,000 కోట్ల రూపాయలు. నేరుగా ఈ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక బేనామీ పేరు మీద 50 కోట్ల విలువైన 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అనే అనుమానాలు సర్వత్రా వినపడుతున్నాయి. ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ బహుశా ఈ భారతదేశంలో జరగలేదు. గవర్నర్ గారు డైరెక్ట్గా ఇంటర్వ్యూనై సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకొని ఈ ప్రభుత్వం మీద కూడా రాజ్యాంగ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రాలకు, ఆంధ్రాకు, తెలంగాణకు 10 సంవత్సరాల వరకు లా అండ్ ఆర్డర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కు ఆయన కస్టోడియన్గా దాంట్లో ఈ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. కాబట్టి సెక్షన్ 8 ప్రకారంగా గవర్నర్ గారికి స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ 8కి కూడా గవర్నర్ గారికి గుర్తించి అయ్యా ప్రభుత్వం కాకుండా మీరు ఇంటర్ఫరెన్స్ డైరెక్ట్ కావచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల వరకు 2 రాష్ట్రాల్లో ఈ ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ కానీ ఈ భూముల విషయంలో మీ అధ్యయనం ఉన్నది, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని కూడా గవర్నర్కి చెప్పడం జరిగింది. సంగారెడ్డిలో స్కూల్ బస్సులను తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. ఫిట్నెస్ పర్మిట్ బస్సుల కండిషన్ను పరిశీలించారు. ఫిట్నెస్ కాగితాలు సరిచేసుకోవడానికి ఇవాళ చివరి రోజు కావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. బిల్లులు మంజూరుకు 14,000 లంచం తీసుకుంటూ ఎర్రగొండపాలెం ఆర్డబ్ల్యూఎస్ డిఈ లక్ష్మీనాయక్ ఏసీబీకి చిక్కారు.
ఎర్రగొండపాలెంలో శివారు కాలనీకి మంచినీటి సరఫరా కోసం 5 లక్షల రూపాయల పనులు చేశారు కాంట్రాక్టర్ వెంకట్రెడ్డి. అయితే చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కోసం డిఈ లక్ష్మీనాయక్ 14,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. లంచం తీసుకుంటుండగా లక్ష్మీనాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నాగోల్లోని రమేష్ చంద్రారెడ్డి ఇంట్లో గంట సేపటి నుంచి సోదాలు జరుగుతున్నాయి. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడ్డారని ఫిర్యాదులు అందడంతో రమేష్ చంద్రారెడ్డి ఇంటితో పాటు అతడి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నాగోల్తో పాటు సరూర్ నగర్, కొత్తపేట, ఉప్పల్లో దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీలో పలు రైల్వే అభివృద్ధి పనులు, కొత్త రైళ్లను ప్రారంభించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 ప్రాజెక్టులు, 1-2 కాదు, 10 ప్రాజెక్టులు ఒకేసారి ఇనాగరేషన్ చేయడం. రైల్వే నెంబర్ 20/890 విజయవాడ హౌరా హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ జెండా ప్రారంభించాం. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ 3 ఫేస్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ సిమ్యులేటర్ కూడా జాతికి అంకితం చేశాం. రైల్వే నెంబర్ 22/705 తిరుపతి జమ్ముతావి హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ కి జెండా ప్రారంభించాం. తిరుపతి 2.5 టన్నుల సామర్థ్యంతో కూడినటువంటి ఎలక్ట్రికల్ లాండ్రీ, అంటే మొత్తం అక్కడ కావాల్సినటువంటి ఈ బట్టలు కానీ ఇవన్నీ కూడా రెడీ చేయడానికి చేయడానికి చేశారు. గుంతకల్ వాడీ సెక్షన్ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ఈరోజు చేయడం జరిగింది, జాతికి అంకితం చేశాం. గుత్తి ధర్మవరం సెక్షన్ డబ్లింగ్ కి శంకుస్థాపన చేశాం. విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపుదల కోసం శంకుస్థాపన చేశాం. విశాఖపట్నం దగ్గర వడ్లపూడిలో వ్యాగన్ పీఓహెచ్ వర్క్ షాప్ కి శంకుస్థాపన చేశాం. కడప బెంగళూరు ప్రాజెక్టులో భాగంగా కడప పెండ్లిమర్రి మధ్య నిర్మించినటువంటి కొత్త రైలు మార్గం కూడా ప్రారంభించాం. కడప పెండ్లిమర్రి డెమో రైలు కూడా జెండా ఊపి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే 10 ప్రాజెక్టులు ఒకేసారి చేయడం ఒక వినూత్నమైన అనుభవం. ఇది సాధించామంటే, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఐ రియలీ అప్రిషియేట్ సురేష్ ప్రభు, హూ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో వెరీ గుడ్ రిజల్ట్స్. Whenever there is an occasion, as Venkaiah Naidu Garu has rightly mentioned, for any development, land is very crucial. Without land, we cannot develop. Fortunately, in Andhra Pradesh, people are having confidence. Even for capital, they have given 33,500 acres of land under land pooling. Even we are very happy, even Civil Aviation Minister Ashok Gajraj is here. What they are spending money, we are giving more value than that. The amount of money we are spending in Vijayawada Airport, it is more than what is spending there. Even in Rajahmundry, same thing. Even here, without land, you cannot land. yeah, you cannot land. And at the same time, for landing, we are giving land. We are very happy for that. And also, sometimes how progressive we are. In Visakhapatnam, civil aviation, they are not spending money for landscaping. We are spending money for landscaping, beautification in the airport itself. So, Government of India, sometimes we are having very rigid rules, but we are having more flexibility for development, and I am very happy things are happening. Even if you see here, I really appreciate Venkaiah Naidu Garu. One of the best program, Smart Cities, competition. Because of that competition, now every city is competing. I am very happy Visakhapatnam will be number 1 in the near future, not only once, forever. That is how it is developing because of that competition.
And also Tirupati, it is coming 9th place. So many cities are competing. I am very happy to inform our Honorable Minister also, Visakhapatnam of that range, it is number 1 smart railway station also. Railway station it is number 1. Even so many railway stations are doing extremely well in Andhra Pradesh, Tirupati, Vijayawada. Even recently I called all 3 railway station managers. I felicitate them. I congratulate them. That is how they are competing. I am very happy for that. Today, it is one more historic day. Government of Andhra Pradesh agreed to pay 50%. It is a special purpose vehicle. Both railway department and state governments, we are joining together. 50% Government of Andhra Pradesh agreed to contribute. There are 10 projects in this. Kadapa, Bangalore, 250 kilometers, Raichoti, Vayalpadu, Madanapalli, Nadikudi, Kalashri, 309 kilometers, Nakarikal, Rampicherla, Shavalyapuram, Vinukonda, Gundlakama, Podili, Kanigiri, Atmakur, Venkatagiri, and also Tanuku, Tumkur, Raidur, 207 kilometers. In this, 105 kilometers from Andhra Pradesh. Doubling and electrification of Vijayawada, Gudivada, Machilipatnam, Bhimavaram, Narsapur, Nidavol, 175 kilometers. Kotipalli, Narsapur railway project, it is 57 kilometers. 25% share by state government. Kakinada to Pittapuram, 21.5 kilometers. Doubling and electrification of Guntur, Tenali, Repalli, 15 kilometers. New line between Bhadrachalam, Kovvur, AP share is 72.4 kilometers with a cost of 442 crores. Guntur, Guntakal doubling. Doubling of Devarapalli to Penugonda via Indupur, Yelahanka to Penugonda station. These are all the 10 projects. I am very happy. And also I am requesting Honorable Minister, Andhra Pradesh is very fortunate